ఇవాళ ఒక జోక్ చెప్తాను. బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అర్థమైందా? ఒక భార్య వచ్చి భర్తకి టీ ఇస్తూ అడుగుతుంది, పెళ్ళికి ముందు నా ఇంటి చుట్టూ తిరిగి 100 సార్లు ఐ లవ్ యూ అని చెప్పేవాడివి, నేను ఎప్పుడు కనిపిస్తానా అని ఎదురు చూస్తూ ఉండేవాడివి, నేనంటే పడి చచ్చేవాడివి, కనీసం ఇప్పుడు నీ పక్క నుంచి వెళ్తున్నా, నీ పక్కన వచ్చి కూర్చున్నా కనీసం కబుర్లు చెప్పవు, మాట్లాడు, నేను ఎన్నిసార్లు పలకరించినా నీకు సమాధానం ఉండదు, కనీసం ఫోన్ చేస్తే ఫోన్ తీయవు, ఏంటి నీ పద్ధతి, అదే నేను ఎప్పుడు ఫోన్ ఎత్తుతానని ఎదురు చూస్తుండేవాడివి, ఫోన్ కూడా తెచ్చిచ్చి 24 గంటలు నాతోనే మాట్లాడేవాడివి, నీ పద్ధతి ఏం బాగాలేదు అంటుంది. అప్పుడు భర్త చాలాసేపు నిశ్శబ్దం అనమాట, సైలెంట్గా ఉంటాడు. భార్య అడుగుతుంది, అడిగిందని సమాధానం చెప్పవే, ఇన్నిటికి సమాధానం చెప్పు అని అడుగుతుంది. అప్పుడు భర్త అడుగుతాడు, ఎక్కడన్నా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కనిపిస్తారేమే, ఎలక్షన్ ముందేగా క్యాన్వాసింగ్ చేసేది, ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైనా కనపడతారా, అలాగే ఇది కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి, అందుకని అలాంటి ఆశలు ఏం పెట్టుకోమాకు అంటాడు. ఏమంటారు మీరు? నిజమే కదా. ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకులు 24 గంటలు మన ఇంటి చుట్టూ తిరుగుతారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు, ఎవరు ఉండరు, మనం తాకొచ్చు, ముట్టుకోవచ్చు, కబుర్లు చెప్పచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు అంతనంత దూరం ఉంటారు. అలాగే భర్త కూడా అవునా?